ఈరోజు నేను నీ కాంప్లెక్స్ పార్ట్ 3 చెప్పబోతున్నాను. దీంట్లో మనం మెకానిక్స్ ఆఫ్ నీ జాయింట్ గురించి చూద్దాం. సో మెయిన్గా వచ్చేసి ఏమంటే డ్యూరింగ్ లాస్ట్ 15 degrees నుంచి 20 degrees ఆఫ్ ఎక్స్టెన్షన్లో మనకు స్క్రూ హోమ్ మెకానిజం అనేది చూస్తాము. దీంట్లో మనకు మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది ఏది అంటే ఫిమరల్ రొటేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ ఫిమరల్ రొటేషన్ అనేది క్లోజ్డ్ చైన్ అనమాట. సో క్లోజ్డ్ చైన్ అంటే ఏమంటే స్క్వాటింగ్ పొజిషన్స్ ఏవైతే చేస్తామో అవన్నీ మనకు క్లోజ్డ్ చైన్ కిందకు వస్తుంది. అదే కమింగ్ టు ద టిబియల్ రొటేషన్లో మనం చూసుకుంటే దాన్ని మనం ఓపెన్ చైన్ అంటాము. ఇది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తామో ఆ టైంలో లాకింగ్ మెకానిజం అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మనకు స్క్రూ హోమ్ మెకానిజం మెయిన్గా మనకు 2గా జరుగుతుంది. దట్ ఈస్ ద క్లోజ్డ్ చైన్ అండ్ ఓపెన్ చైన్. క్లోజ్డ్ చైన్ అయితే ఫిమరల్ రొటేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే ఓపెన్ చైన్ అయితే టిబియల్ రొటేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ లోడ్ ట్రాన్స్మిషన్. సో లోడ్ ట్రాన్స్మిషన్ అంటే ఏమి? మెయిన్గా నీ అనేది మన యొక్క బాడీ వెయిట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. అంటే ఏమి? సో మనం నీ జాయింట్ ఎప్పుడైతే మనం నిల్చున్నప్పుడు మన యొక్క వెయిట్ మొత్తం నీ జాయింట్ మీదే పడుతుంది. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే నీ మొత్తం మన యొక్క బాడీ వెయిట్ని బేర్ చేస్తూ దాంతోపాటుగా జాయింట్ మీద ఈవెన్గా దాని యొక్క వెయిట్ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే లోడ్ ట్రాన్స్మిషన్ అంటారు. సో హై కంప్రెసివ్ లోడ్స్ వైల్ డూయింగ్ వాకింగ్ ఈవెన్ హయ్యర్ డ్యూరింగ్ స్టెర్నస్ యాక్టివిటీస్ లైక్ స్క్వాటింగ్. అంటే ఏమి? మెయిన్గా మనం నీ జాయింట్ మీద మనం వాక్ చేసినప్పుడు ఎక్కువ కంప్రెసివ్ లోడ్స్ అనేవి పడతాయి. ఇంకా హయ్యర్గా చూసుకుంటే మనకు ఎప్పుడు పడతాయి అంటే మెయిన్గా స్టెర్నస్ యాక్టివిటీస్ లైక్ స్క్వాటింగ్ ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకు లోడ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమంటే మెయిన్గా దీంట్లో మనకు మెనిస్కై అండ్ కార్టిలేజ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ద మెనిస్కై అండ్ కార్టిలేజ్ డిస్ట్రిబ్యూట్స్ ఫోర్సెస్ యూనిఫామ్లీ. అంటే ఏమి? మెయిన్గా మనము ఎప్పుడైతే వాక్ చేసేటప్పుడు కానీ లేకపోతే మన యొక్క నీ జాయింట్ అనేది ఎక్కువ వెయిట్ని లోడ్ చేసేటప్పుడు కానీ అలాంటి టైంలో మెయిన్గా మెనిస్కై అండ్ కార్టిలేజ్ అనేవి ఫోర్సెస్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. మెనిస్కై రెడ్యూస్ హై స్ట్రెస్సెస్ ఆన్ ద ఆర్టికులర్ కార్టిలేజ్. మెనిస్కై అనేది ఆర్టికులర్ కార్టిలేజెస్ పైన ఉన్న హై స్ట్రెస్సెస్ని రిడక్షన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ.